చేయాల్సిన ప్లేస్ ఇదైతే. నేను థర్డ్ టైం రావడము, సరిపోలేదు అయినా కూడా. ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియట్లేదు, అంత డార్క్ ఉంది, ఫాగ్ ఉంది. ఆసమ్ వ్యూ. వెనక ముందు జనాలు కూడా లేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి పక్క నుంచి ఇటువైపు నుంచి అటువైపు నుంచి వైల్డ్ అనిమల్స్ రావాలి. ఆహా ఉంటుంది. దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్కి వచ్చేస్తాం. అనంతగిరి కొండలు, దట్టమైన అడవులు. ఊటీ, కూర్గ్, కొడైకెనాల్, కేరళ అన్నిటికీ కాంపిటేటివ్గా ఉంది. చల్లగా ఉంది, మాన్సూన్ సీజన్ కాబట్టి చాలా చాలా చల్లగా ఉంది. Come with me to see the scenic view. అచ్చా, ఇప్పుడు చూడు మనం అక్కడ దాకా వెళ్ళాలి. అందరు వెళ్ళిపోయారు. చూస్తుంటేనే భయంగా ఉంది, బట్ థ్రిల్లింగ్గా కూడా ఉంది. కమ్ విత్ మీ. జాగ్రత్తగా వెళ్ళాలి, మడ్డిగా ఉంది రోడ్ అంతా, ఐ మీన్ దారంతా. అసలు చూస్తుంటేనే ట్రెక్కింగ్ దిగడం కానీ చాలా జాగ్రత్తగా దిగాలి. కొంచెం స్లిప్ అయినా కూడా పడి దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్కి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ పే చేసుకొని రావాలి. 20 రూపీస్ ఈచ్ ఛార్జ్ చేస్తున్నారు. ఏం లేదు ఇక్కడ ట్రెక్కింగ్ అంటే ఒక వేలాగా ఏం లేదు. మనమే దారి ఎత్తుక్కొని కొండలని దిగి మళ్ళీ కొండలని ఎక్కాలి అంతే. కొన్ని క్యాలరీస్ బర్న్ చేసుకోవాలి. ఇగో అక్కడ పైకి వెళ్తున్నారు కదా, అక్కడ దాకా వెళ్ళాలి మనం కూడా. ఇదంతా క్రాస్ చేసుకొని గుట్టలు ఎక్కుతూ వెళ్ళాలి. దారి కూడా మనమే చూసుకోవాలి. దారి అయితే చాలా స్లిప్పరీగా ఉంది, చూసుకొని నడవాలి. కొంచెం స్లిప్ అయినా సరే మోచేతులు మోకాళ్ళుకి దెబ్బలు తగలడం ఖాయం. అందులో వాటర్ ఫ్లో కూడా ఉంది. సిటీలో ఇలాంటివన్నీ ఉండవు కదా, అప్పుడప్పుడే. కాబట్టి హాలిడే ఉన్నా, వీకెండ్స్ ఉన్నా ఇలాంటి ప్లేస్కి అయితే రావాలి. మెయిన్లీ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ కోసం. అలసిపోయినట్టు అనిపించట్లేదు నడుస్తుంటే కూడా, ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంది కదా. దిగడం అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఆ కొండ ఎక్కాలి. ఒకరోజు జిమ్ లేకపోయినా పర్లేదు. ఇలా ఉంది కొండ, ఇట్లా కాదు, ఇలా ఉంది. నాకు తెలిసి ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది బాగా వర్షాలు పడ్డప్పుడు, అందుకని డ్యామ్ ఉంది. బ్లాక్ సాయిల్. టాప్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ నుంచి మీకు మొత్తం కనిపిస్తుంది చెప్పాను కదా, అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా పార్కింగ్. అక్కడ నుంచి ట్రెక్కింగ్ అంటారు కదా, అక్కడ నుంచి చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. చూడడానికి చాలా తక్కువ ప్లేస్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ చాలా లాంగ్ వే ఇది. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఫన్గా ఉంది, ఆసమ్ ఉంది. తప్పకుండా చూడాల్సిన ప్లేస్. నాకు తెలిసి అందరూ చూసే ఉంటారు, బట్ ఈ మాన్సూన్ టైంలో తప్పకుండా రండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వెదర్, ఈ నేచర్ని ఫీల్ చేసుకుంటూ. ఇటు వెళ్తే లోయ, ఐ కెన్ హియర్ ద వాయిస్, తెలుసా? ఇటు సైడ్ వెళ్తే ఐ థింక్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఐ కెన్ హియర్ ద వాయిస్.
కింద. మేబీ అటు వెళ్తే మనకు కనిపించవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఆ వ్యూ కనిపించట్లేదు, వాటర్ ఫాల్స్ వ్యూ. బట్ అటువైపు వెళ్తే మేబీ క్యాప్చర్ చేయొచ్చు. సౌండ్ అయితే బాగా ఆ మూలకి వెళ్తే వాటర్ ఫాల్స్ వ్యూ కూడా కనిపిస్తుంది. కమ్ కమ్ కమ్. సౌండ్ అయితే ఫుల్ ఉంది. నా దగ్గర పెద్ద వాటర్ ఫాల్స్. బట్ ఇక్కడ నుంచి చాలా స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా చూడాలి. ఎస్, వాటర్ ఫాల్స్. యా యా చాలా మందిని అడిగాను, వికారాబాద్ అనంతగిరి హిల్స్లో వాటర్ ఫాల్స్ ఉందా? ఎవ్వరు చెప్పలేదు. లేదు, తెలీదు, ఇదే 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 ఆన్సర్. బట్ ఐ ఫైనల్లీ ఫౌండ్. రండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. వాటర్ ఫాల్స్ చూడు. ఫాల్స్ ప్లేస్కి వచ్చేసాము. కిందకి వెళ్దాము. స్లోగా అడుగు అడుగు వేస్తూ, చాలా స్లిప్పరీగా ఉంది. అడుగు అడుగు వేయాలి. చాలా మంది అయితే కిందకి వెళ్ళిపోయారు. పైనుంచి చూస్తే అంత అనిపించలేదు, బట్ ఇక్కడ కిందకు వస్తే బాగానే ఉంది. అంత భయంగా ఏం లేదు. వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ పైనకి వెళ్ళేసి వచ్చాం కదా. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కిందకి వెళ్దాము. చూడడానికి భయంకరంగా ఉంది, బట్ జాగ్రత్తగా వెళ్తే సేఫే. మరి పడిపోయి లోయలో పడిపోయినట్టుగా అయితే ఏం లేదు, బట్ సేఫ్ వెళ్ళచ్చు. జాగ్రత్తగా వెళ్ళాలి. కింద ఎక్కడి వరకు ఉన్నాయి వాటర్ ఫాల్స్. డౌన్కి వెళ్ళాలి అంటే ఇదే దారి, లేదంటే వాటర్లో
చాలా భయం వేస్తుంది దిగాలంటే, బట్ అక్కడికైతే వెళ్ళాలని ఉంది. చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతున్నారు అక్కడికి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే. నేను థర్డ్ టైం రావడము, సరిపోలేదు అయినా కూడా. వాటర్ ఫాల్స్ అయితే చాలా డెప్త్ వరకు ఉంది. అక్కడ దాకా వెళ్ళకపోయినా కాస్త ముందు దాకా వెళ్ళేసి వద్దాం. ఇక్కడ ఆసమ్ వ్యూ ఉంది. వాటర్ ఫాల్స్ చూసారా, స్టెప్స్గా ఎంత బాగా పడుతుందో, ఇంత క్లోజ్ అప్ వ్యూ చాలా బాగుంది. ఆసమ్ ఉంది. అసలు ఈ ప్లేస్లో ఉండి లైవ్గా చూడడం అది వేరు, నిజంగా చాలా బాగుంది. దానికి తోడు డ్రిజిలింగ్, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అండ్ నిన్న మొన్న బాగా వర్షాల వల్ల గ్రీనరీ బాగుంది. నేచర్ లవర్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. అస్సలు భయపడట్లేదు. నేనే చాలా భయపడ్డాను కింద దాకా దిగడానికి, బట్ చిన్న చిన్న పిల్లలు అయితే తొందరగా దిగేస్తున్నారు. వాటర్ ఫాల్స్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ దాటి అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా మంచి సీనిక్ వ్యూ ఉంది. సో వాటర్లో కప్పలాగా వెళ్ళలేం కాబట్టి ఫుల్ బురద. అయ్యో అయ్యా, ఎంత డెన్స్ ఫారెస్ట్ ఉంది. ఏం లేదు, ఇటు వెళ్తూ వెళ్తూ ఏదైనా పూలన్నా ఏదైనా వచ్చిందనుకో, అసలే మా అమ్మకి నేను రెండో కూతురు ఒక్కదాన్నే సీనిక్ వ్యూలోకి ఇలా ఎంటర్ అవుతున్నాము. అడుగులో అడుగు వేస్తూ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఒక మాయా ద్వీపంలోకి ఎంటర్ అవుతున్నాము. దారి చూస్తుంటేనే చాలా భయంకరంగా ఉంది. దట్టమైన అడవి, చుట్టూ కొండలు, పులులు, సింహాలు, అప్పుడప్పుడు నెమలులు అండ్
అంటే ఉడతలు కూడా వస్తాయి. నిజంగా నా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు చెప్పారు వాళ్ళకి పీకాక్స్ ర్యాబిట్స్ కనిపించాయంట అండ్ రకరకాల బర్డ్స్ కమ్మింగ్. చాలా భయంకరంగా ఉంది దారి అయితే. యాక్చువల్గా క్రౌడ్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు కదా, మనకి అసలు కనిపించని కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మాయా ద్వీపం మొదటి అధ్యాయం పైకి వెళ్ళబోతున్నాము. చాలా స్లిప్పరీగా ఉంది. ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. దట్టమైన అడవి, కింద లోయ. ఈ లోయలోకి దిగాలి అని ఉంది. కెమెరామ్యాన్ ఐ యు కమింగ్? వస్తావా నాతో పాటు? చలో. నో, చాలా భయంకరంగా ఉంది. దిగలేము, దిగకూడదు కూడా. అది జస్ట్ చూడడానికి మాత్రమే. పైన ఉన్న వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. లోయలోకి దిగడానికి ఎప్పుడు ట్రై చేయకండి, ఎందుకంటే అక్కడ నిజంగా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. వాటి స్వేచ్ఛని మనం ఎప్పుడు పోగొట్టకూడదు. అండ్ అక్కడక్కడ బోట్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. మన అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ లో ఉన్న వాటర్ ఫాల్స్ అండ్ వ్యూ పాయింట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చల్లగా గ్రీనరీ ఉన్న ప్లేస్. అసలు వాటర్ ఫాల్స్ ఉందని నాకు తెలియని కూడా తెలియదు. 2 సార్లు వచ్చాను ఇంతకుముందు, ఎప్పుడు ఈ ప్లేస్కి అయితే రాలేదు. సీనిక్ వ్యూ అవన్నీ బాగా కవర్ చేశాను. కోడిపల్లి రిజర్వాయర్కి కూడా వెళ్ళాను. బట్ ఇవాళ నేను ఈ వీడియోలో అది కవర్ చేయలేకపోతున్నాను బికాజ్ ల్యాక్ ఆఫ్ టైం వల్ల. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. బట్ ఈ ప్లేస్ అయితే తప్పకుండా చూడాల్సిన ప్లేస్. అందరూ ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వీలైతే ఈ టైంలోనే రండి. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్కి 75 కిలోమీటర్స్ ఉంటుంది. వికారాబాద్ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మేము ఏదైతే వెళ్ళామో అక్కడికి 6 కిలోమీటర్స్. అండ్ అక్కడి నుంచి ఈ వ్యూ పాయింట్, ఈ వాటర్ ఫాల్స్, ఈ ఫారెస్ట్ అంతా చూడాలి అని అంటే నియర్ టు 1/2 to 1 కిలోమీటర్, పెద్ద దూరం ఏం లేదు. సో ఇవన్నీ మనం 80 కిలోమీటర్స్ మ్యాక్స్ కవర్ చేయొచ్చు. సో మార్నింగ్ మీరు వచ్చి ఎర్లీ మార్నింగ్ 8 అట్లా స్టార్ట్ అయినా కూడా 10-10:30 కల్లా రీచ్ అయిపోతారు. మొత్తం అన్ని ప్లేసెస్ చూసేసుకొని హాయిగా 3 or 4 కల్లా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా సేఫ్గా 6:30-7 కల్లా ఇంటికి రీచ్ అవుతారు. ఒకవేళ మీరు ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే కూడా దగ్గరలో హరిత రిసార్ట్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్కి కూడా ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, నేను మీకు ఇంత మంచి వాటర్ ఫాల్స్ వీడియో షూట్ చేసి చూపించాను కదా, మరి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి కదా. సో నా ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు, ఆ బెల్ బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్స్గా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్తో సమానం. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చాలా షూట్ చేసి పోస్ట్ చేయాలి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. అండ్ మరొక వీడియో మంచి ప్లేస్లో మళ్ళీ కలుద్దాం.